ఈ సమయంలో ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు మనం దేవుని యొక్క మాటలను విని ఇంకనూ విశ్వాసం నందు వర్ధిల్లుదాము, అభివృద్ధి చెందుదాము. ఈ సమయంలో మనం దేవుని యొక్క గుణ లక్షణాల్లోని ఒక గుణలక్షణమైన దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేద్దాము. దేవుడు మనకి తన గుణాలను తానే ప్రకటించుకున్నాడు. తన భక్తులు కూడా తెలియపరిచారు ఆయన ఎలాంటి స్వభావం గలవాడు. ఉదాహరణకి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆదికాండం 17వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుణ్ణి చెప్పుకున్నాడు. అతనే చెప్పాడు నేను సర్వశక్తి గల దేవుణ్ణని. అలాగే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు నేను పరిశుద్ధునని చెప్పుకున్నాడు. లేవీకాండం 19వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలందరూ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన తన గురించి తాను ఎంత గొప్పవాడో తెలియపరిచాడు. ఎందుకు ఆయన తెలియపరిచాడు అంటే, మనము వాటిని తెలుసుకొని వాటి ప్రకారంగా మనము ఉండాలనేది ఆయన కోరిక. ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్న సంగతి ఏమిటంటే, పరిశుద్ధతను గురించి నేర్చుకోబోతున్నాం. దేవుని పరిశుద్ధత అనే పాఠాన్ని ఈరోజు మన అందరం కలిసి ఆలోచిస్తాము. దేవుని పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత అనే పాఠంలో ఈ పరిశుద్ధత అనే మాట మనకైతే ఎలా వాడబడిందంటే, మనం పరిశుద్ధులం. మనకు ఎలా వాడబడిందంటే, మనకైతే పరిశుద్ధత అనే మాట లేదా పరిశుద్ధులు అంటే ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. ప్రత్యేకింపబడిన వారు ఆ విధంగా వాడబడింది. ప్రత్యేకింపబడినవారు. దేవుడు ప్రత్యేకింపబడినవాడు కాదు. దేవునికైతే పరిశుద్ధత అనే మాట ఎలా వాడబడిందంటే, పాపము లేనివాడు. పాపము లేనివాడు. మనకి దేవునికి అది తేడా. మనకి పాపం ఉంది, మనం ప్రత్యేకింపబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. అప్పుడు పరిశుద్ధతను ఇంగ్లీష్లో ఏమన్నాడంటే హోలీనెస్ అన్నాడు. హోలీనెస్ అంటే పరిశుద్ధత. పరిశుద్ధత దేవుని లక్షణం. అది పాత నిబంధన కాలంలోని మనం చూసినట్లయితే ఒక పుస్తకం ఉంది పరిశుద్ధత గురించి తెలియచేసే పుస్తకం సంపూర్ణంగాను. అది ఏ పుస్తకం అంటే లేవీకాండం. అంతా కూడాను లేవీకాండంలో చాలా విషయాలు దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉంటాయి. అయితే మనం రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్తున్న మాటను పాత నిబంధనలో మనం చదివినట్లయితే, పాత నిబంధన అంతటా కూడా దేవుని యొక్క పరిశుద్ధత గురించి చెప్పాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం 3వ వచనంలో మనం చదివినట్లయితే యెషయాకు దర్శన రీతిగా దేవుడు అతను ఎలాంటి వాడో అక్కడ దృశ్యం ఏంటో చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి. అత్యున్నత సింహాసనమందు 1 చదువుతున్నా 6:1. అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా యెషయా చూచాడట. అప్పుడు అక్కడ కొంతమంది దేవదూతలు, మహాదూతలట, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన కీర్తించుచున్నారు. అంటే వాస్తవంగా దేవుడు గురించి ఆ శరాపులు ఏమని స్తుతిస్తున్నాయంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానకుండా అలా స్తుతిస్తూ ఉన్నట్టుగా ఎవరు చూశారు? యెషయాకు చూశాడు. అలాగే క్రొత్త నిబంధనలో ఇప్పుడే మనం చదువుకున్నాము ప్రకటన గ్రంథంలోని చదివేశాం కదా. ప్రకటన గ్రంథంలోని
4వ అధ్యాయము 8-11 వచనం వరకు అక్కడ కూడా 4 జీవులు మహోన్నతుడైన దేవుణ్ణి సేమ్ అలాగే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రేయింబగల్లో కూడా గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఇది దేవునికి ఉన్న గొప్పతనం. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పరిశుద్ధత ఉంది. అప్పుడు దేవుని పరిశుద్ధత గురించి మనం 4 విషయాలు ఈరోజు చూడబోతున్నాం. ఏంటంటే నెంబర్ 1, దేవుని పరిశుద్ధత మనోహరమైనది. నెంబర్ 1, దేవుని పరిశుద్ధత మనోహరమైనది. మనోహరమైన దాని గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే లవ్లీ అన్నాడు. అందమైనది, మనోహరమైనది. అంటే ఈ భూమి మీద ఎంతోమంది దేవతలు, ఎంతోమంది దేవుళ్ళు అనబడుతున్న వారు ఉన్నారు. ఆ దేవతలకి, యెహోవా దేవుడికి, లేకపోతే నిజమైన దేవుడికి, సత్యమైన దేవుడికి తేడా ఏంటి అంటే వారిలో పరిశుద్ధత లేదు, దేవుళ్ళలో ఏముంది? పరిశుద్ధత ఉంది. అదే తేడా. ఈ పరిశుద్ధతను బట్టి ఆయన అందమైన వాడు. అది మనోహరమంటే అందమైన అని అర్థం, లేకపోతే ప్రసన్నత గలవాడు. ఈ పదాలు బైబిల్లో వాడబడ్డాయి. ఇప్పుడు మనం చూస్తాము. అంటే అన్యజనుల్లో చాలామంది దేవుళ్ళు దేవతలని పిలువబడుతున్నారు. మరి ఇక్కడ మామూలుగా చూసినట్లయితే అన్యజనులు ఉన్నారు, నిజమైన దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజలు, అన్యజనులు ఇద్దరు ఉన్నారు. అన్యజనులకి చాలా దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. వీరిలో లేనిదేంటి? పరిశుద్ధత. మరి నిజమైన దేవుడు లేదా యెహోవాలో ఉన్నది ఏంటంటే ఏముంది? పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత లేదు వీరిలో పరిశుద్ధత ఉంది. ఈయనలో పరిశుద్ధత గలవాడు, పరిశుద్ధుడు, అంతే. పరిశుద్ధత ఉంది. అప్పుడు ఈ పరిశుద్ధత ఆయన సౌందర్యవంతుడు. దేవుడు అందమైన వాడు, సౌందర్యవంతుడు. ఈ దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారు అక్కడ ఏమని రాశాడంటే అగ్లీ అని రాశాడు, అన్అట్రాక్టివ్ అని రాశాడు. అంటే వారు ఏమాత్రం కూడా ఏమన్నాడంటే అందవికారమైనవి, అసహ్యమైనవి అన్నాడు. అసహ్యమైనవి, అందవికారమైనవి. అంటే దేవుళ్ళలోని ఏది ఉండటం వల్ల అందం అనేది ఉంది, సౌందర్యవంతుడంటే పరిశుద్ధత ఉండటం వల్ల. అది ఏది లేకపోవటం వల్ల ఆ అన్యజనుల దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారు అసహ్యంగా ఉన్నారు, అందవికారంగా ఉన్నారు. అంటే వారిలో పరిశుద్ధత లేదు, అంతే. చూసారండి, దేవుడికి మిగతా వాటికి తేడా ఇది. అందుకే ఇక్కడ ఏం రాసామంటే దేవుని పరిశుద్ధత మనోహరమైనది అనే విషయాన్ని రాసాం. అప్పుడు ఈ భూమి మీద ప్రజలందరూ కూడా అందాన్ని గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా ఒక షాప్ ఓపెనింగ్ చేసినా, ఒక పెద్ద షాపులు ఓపెన్ చేసేటప్పుడు సినిమా వాళ్ళని తీసుకొస్తారు. ఎందుకని? సినిమా హీరోయిన్స్ని ఎందుకు తీసుకొస్తారు? అందరూ చూడడానికి వస్తారని. ఎందుకంటే ఆమె అందంగా ఉంటుందని, అంతే కదా, ఇంకేం లేదు. ఇప్పుడు చెప్పండి, అంత అందంగా ఉన్న ఆమెను చూడడానికి అంతమంది తండోపు వెళ్తున్నారు కదా. మరి దేవుణ్ణి ఏది చూసి మనం ఈ దేవుని సన్నిధికి రావాలి? మనం ఆయన అంతకన్నా సౌందర్యవంతుడండి, ఆయన అందమైన వాడు. ఈ అందం అనేది దేనివల్ల వచ్చిందంటే ఆయనలో ఉన్న గుణం ఏంటంటే పరిశుద్ధతను బట్టి. అందుకే ఆయన పరిశుద్ధత మనోహరమైనది.
అందుకే ప్రతి ఆదివారం కూడా ఒక సినిమా యాక్టర్నో, ఒక క్రికెట్ స్టార్నో, ఏదో ఒక స్టార్ని మనం చూడడానికి పరుగులెత్తుతూ వెళ్తున్నారు జనాలు. అంతకన్నా గొప్పవాడు, అంతకన్నా అందమైనవాడు. ఇప్పుడు ప్రకృతి చాలా అందమైందని చెప్పుకుంటాం. ప్రకృతిని సృష్టించిన వాడు ఎవరు? మరి దేవుడు ఎంత అందంగా ఉంటాడు? అది చూసారా, చాలామంది మేము ఊటీ వెళ్ళామండి, మేము పలానా అరకు వెళ్ళామండి, మేము పలానా ఊరు వెళ్ళామండి, పలానా దేశం వెళ్ళామండి. ఎంత అందంగా ఉందంటే, నువ్వు చూస్తున్న ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందని నువ్వు మురిసిపోతున్నావా? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎంత అందమైన వాడో నీకు తెలుసా? అలా తెలిస్తే నువ్వు ఏ ఆదివారం కూడా మానేయకుండా వస్తావు దేవుడి సన్నిధికి. అర్థమైంది? దేవుని పరిశుద్ధతను బట్టి అందగాడైనా. మిగతా దేవుళ్ళకి, దేవతలకి, నిజమైన దేవుడికి, సత్యమైన దేవుడికి, అద్వితీయమైన దేవుడికి ఉన్న తేడా ఏంటంటే ఆ గుణము, ఆ లక్షణము, ఆ గొప్ప లక్షణం ఉంది ఆయనలో. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన చాలా చాలా అందమైన వాడు, సౌందర్యవంతుడు. ఈరోజు చాలామంది అనుకుంటాము, ఏమండి మంచి బట్టలు వేసుకుంటే అందంగా ఉంటామండి, మంచి ఆభరణాలు వేసుకుంటే అందంగా ఉంటామండి, మంచి ఇంట్లో ఉంటే అందంగా ఉంటామండి, మంచి వస్తువులు వాడితే అందంగా ఉంటామనుకుంటాం. కానీ అసలు పరిశుద్ధతను కలిగి ఉండటమే అందం, దేవుని కలిగి ఉండటమే అందం. ఎందుకంటే దేవుడు సౌందర్యవంతుడు, దేవుడు ప్రసన్నత గలవాడు. ప్రసన్నత అంటే ప్లెజర్ అన్నాడు ఇంగ్లీష్లో. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత మనోహరమైనది. ఈ విషయం గురించి కొంతమంది భక్తులు ఎలా మాట్లాడారో చూడండి. దావీదు 27వ కీర్తనలో 4వ వచనంలో ఏమన్నాడు తెలుసండి? ఒక వరం అడుగుతున్నాడట దేవుణ్ణి. ఏమని వరం అడిగాడు తెలుసండి? దేవుణ్ణి ఏమడిగాడు చూడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు అన్నాడు. చూడండి, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడండి. అంటే దావీదుకి ఆ అందం అర్థమైంది, దావీదుకు దేవుడు ఎలాంటి వాడో అర్థమైంది. అందుకే దావీదు ఒక వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమని అడుగుతున్నాడంటే, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చెప్పండి, యెహోవా మందిరం అంటే ఏది? ఇప్పుడు చెప్పండి అమ్మా, యెహోవా మందిరం అంటే ఏదమ్మా? సంఘమే. మనం 1 కొరింథీ పత్రిక 3:16-17 చూస్తే ఆయన ఆలయము, ఆయన దేవాలయం ఏదంటే నేడు ఇగో ఇక్కడ కూర్చున్న మనమే ఆయన ఆలయము, దేవాలయము. అందుచేత ఆనాడు ఒక వరం అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన అందగాడు కదా, ఆయన మనోహరమైన వాడు కదా, ఆయన స్థలాలు కూడా మనోహరమైనవి కదా. అందుకే అతను అడుగుతున్నది, నాకు ఏ చోటు నాకు నచ్చదు, కానీ నీ మందిరంలో నా జీవితకాలం అంతయు నివసించాలని నాకు ఒక వరం ఇవ్వు. వచ్చే ఆదివారం చర్చికి రాగలిగినా రాలేనా నాయన, నీ సన్నిధికి నేను వెళ్ళాలి అని వరం అడుగు దేవుడిని. ఎక్కడైనా ప్రార్థన జరిగితే అక్కడికి దేవుడు వస్తాడు, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ వరం అడుగు దేవుణ్ణి. దావీదు అడిగే వరం ఏంటంటే, దావీదు అడుగుతున్నది, నాయన నా జీవితకాలం అంతయు నీ మందిరంలో నేను నివసించాలని కోరుకుంది, ఆ వరం నాకు ఇవ్వని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత ఎలాంటిది? మనోహరమైనది. నీ ప్రసన్నత కావాలి, నీ పరిశుద్ధత నాకు కూడా కావాలి. నేను నీ మందిరంలో ఉంటాను, నివసించాలని నాకు కోరికుందని ఆయన అడుగుతున్నాడంటే ఆయన సౌందర్యము అంత గొప్పది. అందుకే ఇక్కడ కూడా మరొక కీర్తన 50వ కీర్తన 2వ వచనంలో కూడా ఇంకో మాట ఉంది. అదేమిటంటే పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి. సౌందర్యం అంటే మంచిదా చెడ్డదా? అందమైందా అందం కానిదా? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి. ఇప్పుడు చెప్పండి, సియోన్ అంటే ఏటమ్మా? యెరూషలేము, దేవాలయము. దేవాలయానికి అంత అందం ఎలాగొచ్చింది? దేవుడు నివసించటం వల్ల. దేవుడు లేకపోతే అది అందమైంది కాదు. నీ ఇల్లైనా, నీవైనా, నేనైనా దేవుడు నాలో ఉంటేనే నాకు అందం. సౌందర్యవంతుడు ఆయన, సౌందర్యం గలవాడు. సియోను చాలా సౌందర్యమైనది. అందుకే దావీదు అంటున్నాడు, పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. చూసారండి, దేవుడు ప్రకాశించుచున్నాడు.
దేవుడు ప్రకాశం అక్కడి నుంచి వస్తుంది. అందుకే అందరూ దేవాలయానికి పరుగులు ఎత్తుకుని వెళ్ళారు. ఈరోజు కూడా ఎవరైనా అడగొచ్చు, ఏమండి ప్రతి ఆదివారం చర్చికి ఎందుకండి వెళ్ళిపోతారు, ఏదైనా పని చూసుకోవచ్చు కదా, ఆ రోజు ఎక్కువ డబ్బులు వస్తాయంటే, ఆ రోజు దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాను, దేవుడితో కలవడానికి వెళ్తున్నాను, ఆయన పరిశుద్ధతను ఇంకా తెలుసుకోవడానికి వెళ్తున్నాను, ఆయన పరిశుద్ధతలో పాలి పొందడానికి వెళ్తున్నాను. ఆయన సౌందర్యం గలవాడు. ఈనాడు సియోను ఏది అంటే దేవుని మందిరమైన ప్రభు సంఘమే కదా. ఆ సంఘంలో ఆయన అందం ఉంది కదా. అందుచేత సియోనులో సౌందర్యం ఉంది. ఆ సౌందర్యం ఎలా వచ్చిందంటే దేవాది దేవుడు అక్కడ ప్రకాశించుచున్నాడు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ అందం లేదు. ఎక్కడుందో తెలుసా? అందము సంఘంలోనే ఉంది. సంఘానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. అందుచేత ఏ ఒక్కరైనా ఏం కోరుకోవాలంటే, నేను దేవుని పరిశుద్ధతను ఇంకా బాగా తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో ఉంటానని దావీదు అడిగినట్టుగా మనం వరం అడగాలి. ఏమనంటే, నా జీవితకాలం అంతయు నీ సన్నిధిలో నేను నివసించినట్లుగా నాకు ఒక వరమివు తండ్రి అని అడగాలి. అడిగాడు ఆయన. కాబట్టి దేవుని పరిశుద్ధత చాలా చాలా మనోహరమైనది. అంటే దేవుని పరిశుద్ధతలో అందం ఉంది. పరిశుద్ధతను బట్టే ఆయన సౌందర్యవంతుడు. పరిశుద్ధతను బట్టి అంటే దేవుని సౌందర్యం గురించి మాట్లాడుతూ ఒకసారి మనం చూద్దాము. ప్రసన్నత అన్నాడు దాన్ని. యెహోషాపాతు దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నారు. రాజు పేరు ఏం పేరంటే యెహోషాపాతు. మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఇతను యోధారాజు. యోధారాజు ఇతను. ఇక్కడ విషయం ఏమిటంటే చూడండి జాగ్రత్తగా. సైన్యం యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషాపాతు చాలా జాగ్రత్త తీసుకుని వెళ్తున్నాడు. ఏమంటున్నాడంటే, యోధారాజు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు చూడండి. చదవండి 20:21. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20:21. అంతటా వారు ఉదయముననే లేచి తేకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాను మీరు నమ్ముకోండి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని నమ్ముకుంటే మనం స్థిరపరచబడతాం. ఆయన ప్రవక్తలను నమ్ముకొనకుడి. అప్పుడు ప్రవక్తలు దేవుని మాటలు చెప్తారు, ఆయన మాటలు నమ్ముకోండి. అప్పుడు మీరు కృతజ్ఞులని చెప్పాను. కృతార్థులు అంటే మీ పనులు సఫలమవుతాయని, మీరు చేసే కార్యాలు సఫలమవుతాయని చెప్పాను. 21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత, చూడండి, అంటే జనులకి చెప్పేశాడు ఈ విషయం. చెప్పేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధ అలంకారములను ధరించి, ఆగండి ఒక్కసారి, పరిశుద్ధ అలంకారములు ధరించి, వారు ధరించిన అలంకారం చూడండి. పరిశుద్ధ అలంకారములు ధరించి, అప్పుడు ఈ పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఎవరి ముందు నడుస్తున్నారు? వాళ్ళు సైన్యము ముందర నడుచుచు. ఎందుకు పరిశుద్ధ అలంకారాలు ఎందుకు అవసరము? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. యుద్ధానికి వెళ్తున్నారు. ఏమాత్రం అలంకరణ అపవిత్రంగా ఉన్న తెలుసు యెహోషాపాతుకి. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ముందు నడిచేవారు, పాటలు పాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి పరిశుద్ధ అలంకారాలు ధరించి, సైన్యం వెనకతలు ఉన్నారు, ముందు గాయకులు నడుస్తున్నారు. వారికి అలంకరణ అంతా చేశాడు. ఏ అలంకరణ చేయించాడు? పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. ఎవరి మీద ఉంటుంది యెహోవా కృప? నిరంతరము. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారి మీద ఉంటుంది. అది దేవుడికి ఎవరైతే పరిశుద్ధంగా జీవించడానికి సమర్పించుకుంటారో వారి మీద కృప ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధత గలవాడు, పరిశుద్ధుడైన. ఆయనకి ఆ పరిశుద్ధతను బట్టినే ఆయన సౌందర్యవంతుడు.
అన్యజనులు పరిశుద్ధత లేనివారు, అన్యజనుల దేవతలు లేనివారు, కానీ దేవుని ప్రజలు, నిజమైన దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుడు పరిశుద్ధుడు, సౌందర్యవంతుడు. ఆయన ఒకవేళ నీకు యుద్ధంలో విజయం ఇవ్వాలన్నా నువ్వు ఆయన నమ్ముకుంటే నిన్ను స్థిరుడిగా చేస్తాడు. ఆయన పరిశుద్ధతను మనం గౌరవించాలి. అది యెహోషాపాతుకు అర్థమైంది. అందుకే ఆనాడు మోయాబీలు, అమ్మోనీలు, మయోనీలు అందరూ కూడా యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారు. అంతమందిని జయించాలి అంటే యెహోషాపాతుకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకపోతే అపజయము, పరిశుద్ధంగా ఉంటే జయం. అంతే, అది జయము. అందుకే వారిని ముందు నడిపించి యెహోవా కృప నిరంతరం ముందు ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగానులు పెట్టిన గనుక వారు హతులైరి. ఈ చేసింది ఏంటి? పరిశుద్ధత. చూసారండి, ఎప్పుడైనా మనమైనా ఒక దాంట్లో ఓడిపోతున్నామంటే మనం ఏదో పాపం చేస్తున్నాం. మనం గమనించాలి. ఈరోజు ఆ రోజు దేవుడు పరిశుద్ధుడే. పరిశుద్ధంగా జీవించడం మనం నేర్చుకోవాలి, అలంకరించుకోవాలి. అలంకరణ అంటే చాలామంది అనుకుంటాము ఏదో మనం అందంగా కనబడడానికి ఏవేవో వేసుకుంటాం. మంచిదే, నువ్వు వేసుకున్నావు, కానీ అది నిజమైన అందం కాదు. నిజమైన అందం మనిషికి ఎప్పుడు వస్తుంది? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించడం మొదలు పెడితే నేను నిజంగా అతని దృష్టిలో అందమైన వాడిని. అది మనోహరమైనది, అది అందాన్ని ఇచ్చేది. అందుకే స్త్రీలకు మరీ చెప్పాడు. ఏమని అన్నాడంటే, మీరు అనకవయు స్వస్థ బుద్ధి గల అక్షయ అలంకరణ చేత అలంకరించుకోండి, కానీ మిగుల విలువైన వస్త్రాలు కానీ, జడలు అల్లుకోవటం కానీ, బంగారు నగలు ధరించుకోవటం గాను అలంకరణగా ఉండక అన్నాడు. చాలామంది అనుకుంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, దేనికైనా వెళ్ళేటప్పుడు ఇవన్నీ అలంకరించుకొని అందరికీ అందంగా కనిపించాలనుకుంటాం. అందం ఎందులో చూస్తామంటే విలువైన వస్తువుల్లో చూస్తాము. బాగా విలువైన ఇల్లు కట్టుకొని చూసారా మా ఇల్లు ఎంత అందంగా ఉందో చూసారా, మా బట్టలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా, మా వస్తువులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా, మావన్నీ ఎంత రిచ్గా ఉన్నాయో చూసారంటే అసలు దేవుడు చూసే అందం ఏమిటి అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనల్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, స్థిరపరచుననే మాట మనకు కనబడుతుంది. మీరు చూస్తే అక్కడ ఎప్పుడు స్థిరపరచబడతాము? ఎవరైనా పరిశుద్ధతను కొనసాగిస్తే స్థిరపరచబడతారు. దేవుని నమ్ముకుంటే స్థిరపరచబడతారు. ప్రియ సహోదరులారా, మనము వింటున్న మాటలు దేవుని మాటలు. అంచేతను దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. ఒకసారి కీర్తనల పుస్తకంలో 29వ కీర్తన, దావీదు రాసిన కీర్తన. ఒకటో వచనం నుంచి నెమ్మదిగా చదువుదాం, చూడండి. దైవపుత్రులారా, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. ప్రభువా, ప్రభావము మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏ ఆభరణాలు? ప్రతిష్ఠితములగు ఆభరణాలు అంటే దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళే యాజకులు వేసుకున్న వస్త్రాలు మీద మోషే రక్తాన్ని చల్లి వాటిని పరిశుద్ధపరిచాడు. ఒకవేళ ఎవరైనా యాజకులు లోపలికి వెళ్ళాలంటే ముందు శుభ్రంగా స్నానం చేసుకొని మంచిగా బట్టలు తీసుకొని ఎవరిని జాగ్రత్తగా అంటుకోకుండా ముట్టుకోకుండా ఏ స్త్రీతో ఎటువంటి సాంగత్యం చేయకుండా బట్టలు వేసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఈరోజు కూడా మనకు కూడా ప్రతిష్ఠితమగు ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలతోనే ఆయన మందిరంలోకి మనం రావాలి. అదండి పరిశుద్ధత అంటే. ఆభరణాలు ఉన్నాయి మనకు కూడాను. మనం అందంగా ఉండటానికి గురించి ఒకవేళ ఆలోచిస్తే ఏది అందము అంటే ఆ ప్రతిష్ఠితమగు ఆభరణాలు ధరించుకొని ఆయన సన్నిధిలోనికి మనం వస్తూ ఉంటాం. రావాలి. అది మనోహరమైనది.
పరిశుద్ధత అనేది మనోహరమైనది. ఆ మనోహరమైన పరిశుద్ధతను నేను కూడా కలిగి ఉంటే నాకు అందం. నా దేవుడు అందగాడు, నా దేవుడు మనోహరమైన వాడు. నా దేవుడికి అంత మనోహరము, అంత అందం ఎలా వచ్చిందంటే, మిగతా దేవుళ్ళకి దేవతకు లేని మనోహరము, అందం ఎలా వచ్చిందంటే, ఆయనలో ఉన్న గొప్ప స్వభావము, గొప్ప గుణం ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. ఆ పరిశుద్ధత నేను కలిగి ఉండటానికి నేను కూడా అటువంటి ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకోవాలి. అందుకే కొత్త నిబంధనలో పేతురు అంటాడు, ఏమన్నాడంటే, మీరు దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకోండి అన్నాడు. ఏంటి ఏ మనస్సు? ఈరోజు గర్వంగా వస్తున్నాం చర్చికి మనం. అమ్మో అలా రాకూడదు. నాకు ఉద్యోగం ఉందా? నాకు గర్వం లేదండి. నాకు వ్యాపారం ఉందా? నాకు గర్వం లేదండి. పెద్ద కులంలో పుట్టిన నాకు గర్వం లేదండి. పెద్ద జాతిలో పుట్టిన నాకు గర్వం లేదండి. ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చాను, నాకు దేని వల్ల గర్వం లేదు, తగ్గించేసుకున్నాను. ఆ బట్ట కప్పుకొని రావాలి మనం. యవ్వన కాలంలో ఉన్నానా? బలం ఉందా? నాకు గర్వం లేదండి. బాగా చదువుకున్నానా? నాకు గర్వం లేదండి. నేను దీన మనసుతోనే దేవుని సన్నిధికి వస్తున్నాను. అది పరిశుద్ధత. అది పరిశుద్ధత అండి. అలాంటి వస్త్రాలు వేసుకొని లోపలికి వచ్చి ఆ అందాన్ని మనం కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుని పరిశుద్ధత మనోహరమైనది. ఆయన అందమైన వాడు, ఆయన సౌందర్యవంతుడు. ఎందుకు అంత సౌందర్యం అంటే, మిగతా దేవతలకి దేవుళ్ళకి లేనిది మనం నమ్ముకున్న సత్యదేవునికి ఉన్న తేడా ఏమిటంటే, వారిలో పరిశుద్ధత లేదు, మన దేవుళ్ళలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత వలన ఆయన మనోహరమైన వాడు. సియోనులో సౌందర్యం ఉంది. ఈరోజు ఒక అందమైన ప్రాంతాన్ని చూపించండి అంటే, భూమి మీద తాజ్మహల్ దగ్గరికి ఆగ్రా వెళ్ళొచ్చు, చైనా గోడ దగ్గరికి వెళ్ళొచ్చు, ఈఫిల్ టవర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, అరకు లోయకి వెళ్ళొచ్చు, ఊటీలోకి వెళ్ళొచ్చు. కానీ అందమైనది ఏదో తెలుసా? దేవుని సంఘమే. దేవుని దృష్టిలో నువ్వు దేవుని సంఘానికి ఎప్పుడు వెళ్ళడం మానేయవద్దు దయించి. దేవుడికి అందమైన స్థలం దేవుని సంఘమే. ఆయన దీన్ని అందంగా అమర్చాడు. ఈ అందం ఎలాగొచ్చిందంటే, ఆయన స్వభావాన్ని ధరించుకోవటం వల్ల వచ్చింది. ఆయన స్వభావాన్ని అలంకరించుకోవడం వల్ల వచ్చింది. నువ్వు ఆయన స్వభావాన్ని అలంకరించుకుంటున్నావు ఈ సంఘంలో. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. అందుకే ఏమంటున్నాడు దావీదు, నా జీవితకాలం అంతయు నేను దేవుని మందిరంలో ఉండాలని నేను వరం అడుగుతున్నాను. ఆయన నాకు కావాలి ఆ వరం అని అడుగుతున్నాడు. కాబట్టి ఎవరైనా ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటాం? ఏదైనా వండి పెట్టండి తింటానని కోరుకోవచ్చు, ఏదైనా స్థలం తీసుకెళ్ళండి అని చూపించండి అనుకోవచ్చు. కానీ దావీదుని అడిగితే దావీదు అంటాడు, నాకేమీ వద్దు, దేవుని మందిరం కావాలంటాడు. అతను సౌందర్యం అక్కడ దొరుకుతుంది, అందమైన చోటు అది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధతతో అలంకరించబడ్డాడు. పైన శరాపులు ఏమని పాట పాడుతున్నాయి? దేవుడు పరిశుద్ధుడు, 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 అలా నిరంతరం. అలాగే యోహానుకి దృశ్యం చూపిస్తే 4 జీవులు అంటున్నాయి, భూత వర్తమాన కాలంలో సర్వాధికారి యొక్క ప్రభు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు కొనియాడుతూనే ఉన్నాయండి. ఆయన పరిశుద్ధత అంత గొప్పది, ఆయన సౌందర్యవంతుడు. ఎవరైనా అడగొచ్చు, మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే, అది అందమైన చోటండి, అందుకు వెళ్తున్నాం. మా దేవుడు అందమైన వాడండి, చూడడానికి వెళ్తున్నాం. ఒక సినిమా హీరోని వచ్చిందంటే ఎంతమంది వెళ్తారు అక్కడ చూడడానికి? ఈరోజు యాక్టర్ ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఎంతమంది రోడ్ల మీద నిలబడతారు? ఆ పవన్ కళ్యాణ్ కన్నా గొప్పవాడు, మహోన్నతుడు. వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది కలిసిన ఆయన సౌందర్యం దగ్గర సరిపోరండి. కానీ నువ్వు చర్చికి రావటానికి నీరసించిపోతున్నావా? సమాజంగా కూడడానికి నీరసం ఉంది అంటున్నావా? ఒకళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు, నీకు అందమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తే నువ్వు పరుగు నెలకెళ్ళిపోతావు శక్తి తెచ్చుకొని. అంతకన్నా గొప్పవాడు ఆదివారం వస్తున్నాడు. అందమైన వాడు, అంతకన్నా గొప్పవాడు సమాజంగా కూడుకున్న ఈ స్థలంలోకి వస్తున్నాడు. ఈ స్థలంలో దేవుడు సంచరిస్తున్నాడు. అందుకు మనం ఆయన యొక్క వచ్చామనుకోండి, ఆయన అందంలో కొంత అందం మనకు కూడా వస్తుంది. లేకపోతే మనం కూడా అగ్లీగా కనబడతాం. నువ్వు ఎన్ని పౌడర్లు రాసుకున్నా, తలకి ఒకవేళ రంగు వేసుకున్నా, ఏది చేసుకున్నా, నీ అందం భౌతికమైనది. నాయన దేవుడిచ్చిన అందం శాశ్వతమైనది. ఆ అందానికి సరి అయినది ఇంకేమీ లేదు. మనం తర్వాత ఆ వచనంలో చదువుతాం, సరి అయినది ఏమీ లేదు. మోషే చెప్పాడు, చాలామంది భక్తులు చెప్పారు ఆ విషయాన్ని. కాబట్టి అందం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? భౌతికమైనది అనుకుంటున్నావా?
ఆత్మ సంబంధమైన అందం గురించి. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండటానికి మనము కృషి చేయాలనే సంగతిని మనం గమనించాలి. 96వ కీర్తనలో కూడా ఒక మాట చదివి ముందుకు వెళ్దాము. ఏమంటున్నాడు కీర్తనకారుడు? 96వ కీర్తనలోని ఈ మాట చెప్తున్నాడు. 96వ కీర్తన 9వ వచనంలో చూస్తే, పరిశుద్ధ కాలము పరిశుద్ధ అలంకారంలో ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడు. అంటే నువ్వు వచ్చేటప్పుడు పూజ చేయటానికి వచ్చావా? ఏం తెచ్చావు? అరటిపళ్ళు తెచ్చావా? కొబ్బరి బొండాలు తెచ్చావా? లేకపోతే కుంకుమ తెచ్చావా? పసుపు తెచ్చావా? అవన్నీ ఆయనకు వద్దు. అలంకారాలు కావాలి ఆయనకి. నువ్వు అలంకరించుకున్నావా? ఈ ఆదివారం నుంచి ఆదివారం వరకు అలంకరించుకొని వచ్చి ఆయన ఎదుట నమస్కారం చెయ్యి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడని చెప్పుకున్నాం? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడం. నమస్కారం అంటే ఆరాధన దేంతో చేయాలి చెప్పండి? ఆత్మతోనంటే దేంతో అలంకరించుకోవాలి. పరిశుద్ధమైన అలంకారం చేసుకోవాలి. ఆ అలంకారాలతో నమస్కారం చేయుడు. ఇంకా అన్నాడు, ఏమన్నాడంటే, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణికిపోండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి వనకండి. కావున ప్రియ సహోదరులారా, యెహోషాపాతుకి అర్థమయ్యి ఆ గాయకులకు అందరికీ కూడా ఏ డ్రెస్సులు వేసాడు, ఏ అలంకారం చేసుకోమన్నాడు? వాళ్ళు కానీ పరిశుద్ధ అలంకారం చేసుకోకపోతే సైన్యం అంతా ఓడిపోతారు. ఎంతమంది వచ్చారో చూడండి. మోయాబీలు, అమ్మోనీయులు, సేయూరు మన్యం వారు అందరూ వచ్చారు యుద్ధానికి. వాళ్ళందరూ హతులైపోయారు. కారణం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు, విజయం ఇచ్చేవాడు. పరిశుద్ధంగా జీవిస్తే ఎక్కడైనా మనం విజయం సాధిస్తాం. యోసేపు విజయం సాధించాడు. దానియేలు, షడ్రక్, అబేద్నెగోలు విజయం సాధించారు వాళ్ళు పవిత్రంగా జీవించటం వల్ల. కాబట్టి మనోహరమైనదనే సంగతిని మనం చూడవచ్చు. ఇంకో మాట చూద్దాము. 400 సంవత్సరాలు బానిసత్వంలో, ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలుని మోషే నడిపిస్తున్నాడు. మోషే బయలుదేరి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పటికి మోకాలు వేసి ప్రార్థన చేసి కర్ర ఇలా పెట్టగానే 2 పాయలు అయిపోయింది. ఆ నేల మీద నడుచుకొని అవతలికి వెళ్ళిపోయిన తర్వాత మోషే ఒక పాట పాడుతున్నాడు 15వ అధ్యాయంలోని. మనం యెహోవాను గానం చేసేద్దాము ఏకముగా అనే పాట ఉంది కదా, 4వ కీర్తన. ఆ పాటలోని అదే అప్పుడు అంటాడు మోషే. ఏమన్నాడు చూడండి, 15వ అధ్యాయము 11వ వచనం. 15:11 అండి. అంటే చూడండి, నిర్గమ 15:11. వేల్పులు అంటే ఇక్కడ ఏమన్నాడు తెలుసండి? వేల్పులు అంటే స్టార్స్ అన్నాడు ఇంగ్లీష్లో. వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? ప్రపంచంలో ఏండి పెద్దవి స్టార్స్ అంటే. స్టార్ అంటే చాలా పెద్దదండి. ఇప్పుడు భూమి పెద్దదే, సూర్యుడు పెద్దవాడా? మామూలుగాను సూర్యుడే చాలా పెద్దవాడండి. ఎన్నో రెట్లు పెద్దవాడు సూర్యుడే, నక్షత్రం ఆయన. అలాంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, యూనివర్స్లోని. ఇప్పుడు నిర్గమాయి 15:11లో మోషే అంటున్న మాట ఏమిటంటే ఇలాగ అంటున్నాడు, వేల్పులలో అంటే ఏంటి అర్థం? వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? చదవండి. అంటే హూ ఈజ్ లైక్ యూ అమాంగ్ ద స్టార్స్, అంటే ఎవరు లేరు. తర్వాత పరిశుద్ధతను బట్టి, అంతేనండి, పరిశుద్ధతను బట్టి అన్నాడు. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు. అంటే ఇంగ్లీష్లో అన్నాడు, మహానీయుడు అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసండి? గ్రేట్ మ్యాన్. ప్రపంచంలో ఎవరు లేరు అతనికన్నా, యూనివర్స్లో కూడా. వేల్పులలో ఏవి కూడా అతనితో సరిసమానం కాదు. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్ప స్వభావం పరిశుద్ధత, అంతే. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు అంటే అతనికన్నా మహానీయులు ఎంతోమంది ప్రపంచంలో పుట్టి చనిపోయారు. గాంధీ తాత ఒక మహానీయుడు, అంబేద్కర్ ఒక మహానీయుడు, ఎంతోమంది మహానీయులు ఉన్నారు భూమి మీద. ఎవరిని అతనితో పోల్చగలం? దేవుడితో చెప్పండి అమ్మా. దేవుడితో సమానమైన వాడు ఎవరండి ప్రపంచంలోని? లేరు. అందుకే అతను అంటున్నాడు, ఎవరు మహానీయుడు? స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయు వాడవు, నీ వంటి వాడెవడు
అంటే దేవుడు వంటి అద్భుతాలు చేసేవాడు కూడా ఎవరూ లేరు. ఇంకా కిందకి వెళ్తే అంటే ఇర్మియా కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈయన 10 చదవండి. దేవుణ్ణి పోలినవాడు ఎవరూ లేరు. దేవుణ్ణి పోలినవాడు ఎవరూ లేరు. ఏంటి దేవుని గొప్పతనం ఏంటండి? పరిశుద్ధతే. పరిశుద్ధతను బట్టి అతను మహనీయుడు. పరిశుద్ధతను బట్టి వేల్పుల్లో అతని వంటి వారు ఎవరూ లేరు. పరిశుద్ధతను బట్టి దేవుని పోలిన వారు ఎవరు లేరండి ఈ ప్రపంచంలోని. అంటే పరిశుద్ధతను బట్టి ఏది చూసినా అతనిలాగే అతనే, మరి ఇంకెవరు లేరు. ఇంకా పరిశుద్ధతను బట్టి ఆయన స్టార్స్ కన్నా గొప్పవాడు. పరిశుద్ధతను బట్టి మహనీయుల కన్నా మహనీయుడైన. పరిశుద్ధతను బట్టి ఆయన పోలి ఎవరిని పోల్చకూడదు అసలు, ఎందుకంటే ఆయన పోలిన వారు లేరు. శౌర్యమును బట్టి చదవండి. నీ నామం ఘనమైన దాయను అని ఇర్మియా అందులో తెలియపరుస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధత అంత మనోహరమైనది. కాబట్టి ఇంత మనోహరమైన దాన్ని మనకి ఎక్కడిస్తాడండి మనోహరమైన దాన్ని? సంఘంలో ఇస్తాడు. బాప్తిజం పొందుకునేటప్పుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అన్నాడు, చదవండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు అన్నాడు. అదండి సంఘము అంటే. సంఘము అనగా డెఫినిషను, నిర్వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఏంటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు. చూడండి, అంటే మనము బాప్తిజం తీసుకునేటప్పుడు, బాప్తిజమము పొందినప్పుడు పరిశుద్ధపరచబడుచున్నాము. మనం పరిశుద్ధులమే, ముందే పరిశుద్ధులు కాదు, పాపులమే మనమందరం. అదండి, పరిశుద్ధపరచబడుచున్నాము. ఇప్పుడు బాప్తిజం పొందాము, పరచబడ్డాము ఆ రోజు. అప్పుడు బాప్తిజం పొందిన తర్వాత ఎందులోకి వస్తాం? మనము సంఘంలోకి వచ్చాం. ఇది సంఘం, లోపలికి వచ్చాం. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత మనకి వచ్చిన బోల్డ్ అని గిఫ్ట్లు ఏంటంటే, మనకి నెంబర్ 1 పరిశుద్ధాత్మ వరం ఇస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ వరం, అతను పరిశుద్ధపరుస్తాడు. మన చేతిలో దేవుడు ఏం పెట్టాడు? వాక్యం పెట్టాడు. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనకి దేవుడు అందరితో కలిసి ఏం చేసే అవకాశం ఇచ్చాడు? సహవాసం చేసే అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధపరచబడతాం. మనకి ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఉపయోగించుకొని మనం దేవుని యొక్క పరిశుద్ధతను ఇంకా ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధులుగా చేయబడతాం. ఇంకో మాట, ఈ పరిశుద్ధతను పరిపూర్ణుడు కదా ఇతను పరిపూర్ణుడు కదా. అంత పరిపూర్ణతను మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే, యేసుప్రభు రెండోసారి వస్తాడు కదండి. వచ్చినప్పుడు మనకి ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఈ చోట్లో తీసుకెళ్ళిపోతాడు. ఇందులోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరైతే ఈ పరిశుద్ధాత్మను వాడుకొని, వాక్యాన్ని వాడుకొని, సహవాసాన్ని వాడుకొని, ప్రార్థనా జీవితాన్ని వాడుకుంటూ బ్రతుకుతూ ఉన్నారో, ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి, లేకపోతే మధ్య ఆకాశానికి ఇతను తీసుకుని వెళ్ళిపోయి, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారంటే, నిజమైన నిత్యమైన లోకం ఉందో ఒకటి, ఏదది? పరలోకం. అది అప్పుడు మనం సంపూర్ణంగా అందమైన లోకంలో ఉంటాం. అదండి, అందమైన లోకంలో ఉంటాం. ఆ మాట చెప్పాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. అంటే ఈ భూమి మీద ఎంత భాగ్యం ఇచ్చాడో చూడండి దేవుడు. మనం పరిశుద్ధపరచబడ్డాము. ఆ పరిశుద్ధతను పొందుకోవడానికి మనం కృషి చేస్తున్నాం. చదవండి 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా,
ఎవరి పిల్లలమండి? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పిల్లలమై ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధులమయ్యామా? ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎటువంటి వాడు? సౌందర్యవంతుడు, మనోహరమైన వాడు, అందమైన వాడు. ఆయన అతని పరిశుద్ధతను బట్టి అతను అందమైన వాడు. అప్పుడు ఇంకా మనం ఏమైపోతామంటే అందులోకి వెళ్ళిపోతాము. అతను ఎలాంటి వాడు? ఆయన ఉన్నట్లుగానే చూస్తాము కనుక ఎవరిని పోలి ఉంటాము? ఆయన పోలి ఉంటాము. ఆ పరిశుద్ధిలోకి మనం వెళ్ళిపోతాం ఒక రోజున. కాబట్టి మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నామంటే దేవుని పరిశుద్ధత మనోహరమైనది అనే సంగతిని చూసాము. రెండో గుణము, దేవుని పరిశుద్ధత ప్రత్యేకమైనది. రెండో పాయింట్, దేవుని పరిశుద్ధత అనేది ప్రత్యేకమైనది. దేవుని పరిశుద్ధత అనేది ప్రత్యేకమైనదండి. ఆయన పరిశుద్ధత అందమైనది లేదా మనోహరమైనది అని చూసాము. ఇప్పుడు ప్రత్యేకమైన దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడంటే యూనిక్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే అలాంటిది మరి ఇంకెవరికి లేదు. ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, హన్నా పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని అడిగింది దేవుణ్ణి. దేవుడు పిల్లలు ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లోని తీసుకెళ్ళి షీలోహ మందిరంలో విడిచిపెట్టేసింది. ఆమె విడిచిపెట్టి తిరిగి వచ్చినప్పుడు ఒక పాట పాడుతుంది. ఏమని పాడుతుందంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా పాడుతుంది. అంతే. అన్న ఇలా చెప్తుంది, భక్తిపరురాలు. మొదటి సమూయేలు గ్రంథము 2:2లోని యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు అంతే, మరి లేరండి. ఇంకా అది యూనిక్. అంటే పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడండి. అందుచేత ఇతను ఒక్కడే పరిశుద్ధ దేవుడు. మరి ఎంతోమంది ఉన్నారు కదా? కాదు, ఎంతోమంది ఉన్నా. ఇది ఆత్మతో మాట్లాడుతున్న మాట. అంటే అందుకే మనం రాసుకుంటే దాన్ని ఇందాక చెప్పుకున్నాం కదండి, అది యునిక్. అంటే అది అతనికి మాత్రమే చెందుతుంది, అది ఎవరికి చెందదు. అందుకే అన్న పరిశుద్ధాత్ముడు సహాయంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇలాగంటుంది. మళ్ళా చదువుదాము ఆ మాటను. ఏమన్నది అన్న అంటున్న మాట ఏంటండి? ఒకడును లేడు. ఇంకో మాట, నీవు తప్ప. అంటే పరిశుద్ధత విషయానికి వస్తే అసలు దేవుడే లేడు ఆ లక్షణం ఉన్నవారు. అంతే. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుడు వంటి ఆశ్రయదుర్గము ఏదీ లేదు. అంతే. ఒకవేళ ఆశ్రయించాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆమెను ఎంతోమంది అవమానించారు గొడ్రాలని. గొడ్రాలని పెనిన్న ఎల్కానా భార్య అన్న పెనిన్నతో తోడికోడలు ఆమెతో పాటుకుంటుంది. ఎన్నో మార్లు అవమానించినా కూడా ఆమె దేవుని దగ్గరికి షీలోహులోకి వెళ్ళి బాగా ప్రార్థన చేస్తే పొందుకుంది. అందుకే అంటుంది, ఒక మాట అంటుంది. ఏమన్నదంటే మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు అన్నాడు. అదండి. కాబట్టి ఈ దేవుడు ఒక్కడే పరిపూర్ణ పరిశుద్ధుడండి. ఇంకెవ్వరిలో ఆ గుణం లేదు, ఇతను ఒక్కడే. అందుకే దేవుని పరిశుద్ధత చాలా ప్రత్యేకమైనది. అలాంటి పరిశుద్ధతను మనం పొందుకోవడానికి కొంతమంది కొన్ని రకాలైన పూజలు చేసి మన పాపాలు తీసివేయడానికి ప్రయత్నం చేస్తారు, మనకు పరిశుద్ధతను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాటి వల్ల నీకు దేవుని నిజమైన పరిశుద్ధత నీకు రాదు. అందుకే ఆమె చెప్తున్న మాట ఏమిటంటే ఆ విషయం చెప్తుంది. యెషయా భక్తుడు 40వ అధ్యాయంలోని యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 2 మాటలు చూద్దాము, ముందుకు వెళ్దాం. మనం ఆలోచిస్తున్నది ఏంటంటే దేవుని పరిశుద్ధత గురించి ఆలోచిస్తున్నాం. యెషయా గ్రంథంలోని యెషయా భక్తుడుతో మాట్లాడుతూ ఇలాగా చెప్తూ ఉన్నాను. 40వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ప్రశ్నించాడు, జవాబు చెప్పండి. ఎవరితో పోల్చుదాం దేవుణ్ణి?
ఎవరితో పోల్చలేము. ఇంకోటి తర్వాత అంటే చాలామంది ఇప్పుడు కూడా రూపాలు చేసి ఏమంటున్నారు తెలుసా అండి, వజ్రాలు పొదుగుతున్నారు. కొంతమంది కిరీటాలు పెడతారండి, కిరీటం ఇంచుమించు 10 కోట్లు 20 కోట్లు ఉంటుంది. ఆ వజ్ర కిరీటాన్ని బహుకరిస్తారు, అతని మీద పెడతారు ఇలాగా. వాళ్ళందరూ చూడడానికి వెళ్ళి ఏటండి ఆ మహిమ, ఎంత గొప్ప మహిమ అండి అక్కడికి వెళ్తే అని అంటారు. వాస్తవమే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, భక్తుడు ఏమంటున్నాడంటే, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? నువ్వు ఎంతగా రూపాన్ని కలిగి ఉన్నా ఆయనలో ఉన్న గుణము వాటిలో లేదు కదా, పరిశుద్ధత. నువ్వు సాటి చేయలేవు దేన్ని కూడాను. ఆయన పరిశుద్ధత ప్రత్యేకమైనది. 25వ వచనం, నీవు ఇతనితో సమానుడువని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఎవరా పరిశుద్ధుడు? దేవుడే అడిగేస్తున్నాడు ధైర్యంగాను. ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, ఓ యోధా ప్రజలారా, యెరూషలేం నివాసులారా, నాతోని ఎవరిని సమానం చేస్తారు? నేను పరిశుద్ధుణ్ణి, నాకన్నా ఇంకెవరు గొప్పవారు ఉన్నారు చెప్పండి? నన్ను ఇతర దేవతలతో ఎలా కలుపుతారు? ఏండి, యెషయా కాలానికి ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగున్నారండి? ఏం చేస్తున్నారు? యెహోవా దేవుని విడిచిపెట్టి ఎవరిని పూజిస్తున్నారు? వాళ్ళు విగ్రహాలను పూజిస్తున్నారు కదా. అయ్యో, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఇంత గొప్పవాడిని, నన్ను వాటితో సమానం చేస్తారా? మీకేమైనా బుద్ధి ఉందా అసలు? నేను ఎంత గొప్పవాడిని, నన్ను సమానం చేస్తారా? వారితోని చెక్కుతారా, మలుచుతారా అని వారిని గట్టిగా చెప్తూ ఉన్నాడు యెషయా ద్వారా. ఇంకో మాట చూద్దాం. 40 అధ్యాయం చూసాం కదా, అంటే నేను అతని పరిశుద్ధత ప్రత్యేకమైనది. 40 అధ్యాయం చూసిన తర్వాత 43వ అధ్యాయం చూద్దాం. చూడండి 43, యెషయా గ్రంథం 43. ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు 11వ వచనం నుంచి. నేనే, ఇంకెవరు లేరు. అంటే వాళ్ళకి ఇంకా రక్షకులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని బయలు కూడా రక్షిస్తుంది, మమ్మల్ని ఇతర దేవతలు కూడా రక్షిస్తున్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు మీకు ఇంకో రక్షకుడు లేడు, నేనే రక్షకుడిని. తర్వాత నేనే నేనే మీలో ఏ అన్య దేవత కూడా మీలో ఉండలేదు, అసలు ఉండలేదు. తర్వాత నేనే దేవుణ్ణు, సాక్షులు ఇదే యెహోవాకు, ఇది ఈ దినం మొదలుకొని నేనే ఆయన్ను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడూ లేడు. అదండి ఆయనకున్న గొప్పతనం. కాబట్టి భూమి మీద దేవుని యొక్క పరిశుద్ధత చాలా ప్రత్యేకమైనది. అతనితో ఎవరిని పోల్చడానికి లేదు. దేవుడు ఒక్కడ మాత్రమే పరిపూర్ణమైన పరిశుద్ధుడు. ఆయన ఇందాక నేను చెప్పాను, ఇక్కడ రాశాను చూడండి. బాప్తిజం పొందుకున్నప్పుడు మనం ఏమవుతున్నాము? పరిశుద్ధపరచబడుచున్నాం. దేవుడు పరిశుద్ధపరచబడతాడండి? దేవుని ఎవరైనా పరిశుద్ధపరుస్తారా? ఆయనే పరిశుద్ధుడు. మనం పరిశుద్ధపరచబడతాం, కానీ ఆయన ఎవరి చేత పరిశుద్ధపరచబడతారు? ఆయనకు అడగడం ఏంటి? ఆయనకి క్షీరాభిషేకం చేయడం ఏంటి? తేనె పోయటం ఏంటి? అసలు ఎందుకు అలా పోస్తారు? ఏం చేయడానికి పోస్తారు? నీళ్ళు పోయడం ఏంటి ఆయన మీద? ఎందుకు పోస్తున్నారు? ఏం చేయడానికి పోస్తున్నారు చెప్పండి? ఎందుకు చేస్తారు ఆ పనులన్నీ? అసలు నువ్వు ఆయన్ని కడుగుతావా? నువ్వు ఆయన్ని క్షీరాభిషేకం చేస్తావా? నువ్వు ఆయన్ని ఊరేగిస్తావా? నువ్వు ఆయనకి దండ వేస్తావా? అసలు నీకెక్కడిది ఆ శక్తి? నువ్వు ఆయన్ని ప్యూరిటీ చేయడానికి నీకెక్కడుంది శక్తి అసలు? ఆయన పరిశుద్ధుడిని నిరంతరం కొనియాడబడుతున్నాడు కదా. నువ్వు అతని చేతులతో ఎత్తడం ఏంటి? నువ్వు మోయడం ఏంటి? నువ్వు కడగడం ఏంటి? నువ్వు పాలు పోయడం ఏంటి? తేనె పోయటం ఏంటి? పెరుగు పోయటం ఏంటి? అవన్నీ ఎక్కడ అసలు? ఆయన మనిషి అనుకుంటున్నావా? నీలాంటి వాడు అనుకుంటున్నావా? నాలాంటి వాడు అనుకుంటున్నావా? నువ్వైతే పాపాలు కడుక్కోవాలి, నువ్వైతే పరిశుద్ధపరచబడాలి, కానీ దేవుణ్ణి ఎవ్వరు ఎప్పుడు పరిశుద్ధపరచలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత యూనిక్, అంతే. ఆయనకొక్కరికే సాధ్యం అది, ఆయనకొక్కరికున్న గుణం అది. కావున ఈ భూమి మీద దేవుని యొక్క పరిశుద్ధత ప్రత్యేకమైనది. అందుకే ఇశ్రాయేలుతో అంటున్న మాట ఏంటంటే, నన్ను మీరు ఎవ్వరితోని పోల్చొద్దు, నన్ను ఎవరి పక్కన కూర్చోబెట్టొద్దు, ఎవరి పక్కన నేను కూర్చునేవాడిని కాదు, ఎవరితో సమానం చేయొద్దు నన్ను అని చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. అది యెషయా ద్వారా
ఎంతోమంది భక్తుల ద్వారా ఈ విషయాలన్నీ చెప్తున్నారు. అన్న కూడా చెప్తుందన్నమాట. కావున భూమి మీద ఆలోచన చేయండి. మనం చేస్తున్న పనులు కానీ, మనం చేస్తున్న కార్యాలు కానీ, దేవుడికి మనం చేస్తున్నది ప్రతిదీ కూడా పరిశుద్ధంగా చేయవలసిన అవసరత ఉందనే సంగతిని మనము మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు. మరొక సంగతి మనం ఆలోచిద్దాము. ఆయన పరిశుద్ధ పరచబడిన వాడు కాడు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అంటే ఆయన, ఇది ఆలోచించుకోవాలి మనం. ఆయన పరిశుద్ధ పరచబడువాడు కాడు, వాడు కాడు. ఇంకో మాట కూడా రాస్తాను చూడండి. అతను గతంలో ఎప్పుడైనా ఈ పరిశుద్ధతను సంపాదించుకున్నాడా? లేదు. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. అతనికి పరిశుద్ధతను ఎవరైనా ఆపాదించారా? లేదు. అతను పరిశుద్ధుడే. నీకైతే బాప్తిజం తీసుకునేటప్పుడు పరిశుద్ధతను ఆపాదించాడు. నీ బ్యాంకులో కొంత పరిశుద్ధతను డిపాజిట్ చేశాడు అంతే దేవుడు. కానీ దేవుడికి ఎవరు కూడా పరిశుద్ధతను ఆపాదించవసరం లేదు. గతంలో ఎవరైనా వచ్చి దేవుని పరిశుద్ధుడిగా చేశారా? చెప్పండి, చేశారండి? ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడే అంతే. ఇంకా ఆయనకి ఎవరు పరిశుద్ధతను ఆపాదించలేదు, ఆయన ఎవరు పరిశుద్ధపరచలేదు. మనము ఆ పరిశుద్ధపరచడానికి ఆయనకి ఏమి చేయనవసరం లేదు. మనమే ఆయన దగ్గరికి వచ్చి, నాయన నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచని అడగాలి, నన్ను కడుగు అని అడగాలి. మనం అడగాలి, మనుషులందరూ అడగాలి. ఎందుకంటే రోమా 3:23 ప్రకారం ఏం చెప్పాడు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ దేవుడి దగ్గరే పరిశుద్ధపరచబడాలి. మళ్ళీ పక్కన రాశాను చూడండి, అన్య దేవతలు దేవుళ్ళలో పరిశుద్ధత లేదు. అందుకే ఎవరైనా అడగొచ్చు, మీ దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే, మా దేవుడి దగ్గర పరిశుద్ధత ఉంది అందుకే రావాలి. మా దేవుడు ఒక్కడే పరిశుద్ధమైన వాడు. మీ గ్రంథంలో కావాలంటే చూపిస్తాను, చూసుకోండి. చాలా ఎంతోమంది భక్తులు చెప్పారు. ఆయన సాక్షాత్తు చెప్పుకున్నాడు, యెహోవానగు నేను పరిశుద్ధుని కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధతను కలిగి ఉండండి అని చెప్పాడు. ఆయన పరిశుద్ధత యూనిక్, ప్రత్యేకమైనది. అతని పరిశుద్ధత ఇంకెవరికి లేదు. కాబట్టి ఈ భూమి మీద నీవు పరిశుద్ధతను పొందుకోవాలంటే ఆయన దగ్గరికే వెళ్ళాలి. నిన్ను పరిచేవాడు ఎవరంటే ఆయనే పరిశుద్ధపరుస్తాడు. నీకు నువ్వుగా పరిశుద్ధపరచబడగలవంటే నీలో ఆ పరిశుద్ధత లేదు. ఈ భూమి మీద ఏ దేవతైనా ఏ దేవుడైనా నిన్ను పరిశుద్ధపరచబడగలంటే వారు అలాంటి పరిశుద్ధతను కలిగి లేరు. కాబట్టి ఎవరి దగ్గర నీకు పరిశుద్ధత దొరకదు. అందుకు పరిశుద్ధుడైన దేవుడు ప్రజలందరినీ పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నిన్ను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. అందుకు అందరికీ ఏ దేవుడు అవసరం అండి? ఏ దేవుడు అవసరం? బైబిల్లో ఉన్న దేవుడు అవసరం. అది దేవుళ్ళు అనబడుతున్న వారు భూమి మీద చాలామంది ఉన్నారు. ఏ దేవుడి దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్న సౌందర్యం ఏమిటంటే పరిశుద్ధత. ఆ సౌందర్యాన్ని, ఆ అందాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆయన దగ్గరికే మనం వెళ్ళాలనే సంగతిని ప్రతి మనుషులు గ్రహించవలసిందిగా కోరుతున్నాము. ఆయన గతంలో పరిశుద్ధతను సంపాదించుకున్నవాడు కాదు. ఇంకొక ముఖ్యమైన మాట చెప్తున్నాను చూడండి. ఆయన పరిశుద్ధతను పోగొట్టుకునేవాడు కాదు. ఏమండి, కొంతమంది మీకు తెలుసండి, దేవుళ్ళు అనబడుతున్న వారు కూడా ఏవో పిచ్చి పిచ్చి పనులు చేసినట్లుగా సినిమాలు తీసి వాళ్ళు మళ్ళీ పొందుకున్నట్లుగా సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు బైబిల్లో చెప్పుకుంటున్న దేవుడు అలాంటి దేవుడు కాదు. అంటే ఆయన ఆయన ఆ పరిశుద్ధతను పోగొట్టుకునేవాడు కాదు. ఆయనలో ఎప్పుడూ పరిశుద్ధత ఉంటుంది. ఒకవేళ మనుషులు ఒక్కొక్కసారి మనల్ని ఇవిల్ అంటాడు. ఇవిల్ అంటే ఎవరండి? సాతాను. శోధిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధతను మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ దేవుణ్ణి ఇవిలు ఏం చేయలేడు, అతను పోగొట్టేటట్టుగా చేయలేడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయనలో పరిశుద్ధత అలాగే ఉంటుందనే సంగతిని మనం గమనించాలి. మూడోది ఏంటంటే, దేవుని పరిశుద్ధత అచంచలమైనది, చంచలమైనది కాదు. దేవుని పరిశుద్ధత చంచలమైనది కాదు, అచంచలమైనది. వ్యతిరేకమైన పదం. అచంచలమైనది దేవుని పరిశుద్ధత. ఇదొక ఆయన పరిశుద్ధతలో ఉన్న మరొకటి. దేవుని పరిశుద్ధత మనోహరమైనది, దేవుని పరిశుద్ధత ప్రత్యేకమైనది, దేవుని పరిశుద్ధత అచంచలమైనది. దీని గురించి ఒకసారి మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము స్పష్టంగా చెప్పాడు చూడండి. ఆయనలో ఎంత మాత్రం చీకటి
ఉందా లేదండి? ఉండదు. ఆయనలో చీకటి ఉండదు. ఆయన ఎందుకు? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే చీకటి అంటే పాపపు ఉనికి, చిన్న చుక్క కూడా కనబడదు ఆయనలోని. అర్థమైందండి? ఆయనలో చిన్నది కూడా కనిపించదు. అందుకే అంటున్నా, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు పరిశుద్ధుడు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, ఆయన అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏం లేదు, ఎంత మాత్రం అన్నాడు. చూడండి, చీకటి, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, ఎంత మాత్రమును ఉండదు. అది ఆయన గొప్పతనం, ఆయన పరిశుద్ధత. ఎంత మాత్రమును ఉండదు. అచంచలమైన పరిశుద్ధత కలిగిన వాడు ఆయన. కావున ఎవరైనా ఒకవేళ ఎవరైనా మన కీడు చేసి మనల్ని పాడు చేయొచ్చు, కానీ దేవుణ్ణి పాడు చేయగలవాడు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. ఆయన ఎవరు పాడు చేయగలరు? ఆయనకి ఎవరు రాంగ్ డైరెక్షన్ ఇవ్వగలరు? ఈ దేవుడికి రాంగ్ డైరెక్షన్ ఎవరు ఇవ్వగలరు? ఇవ్వలేరు. కొంతమంది దేవుడికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్లుగా చరిత్రలో చెప్పబడుతుంది. బైబిల్లోని దేవుడు అసత్యాన్ని జరిగించాడండి. బైబిల్లోని ఒక దగ్గర ఉంది ఆ మాట, దేవుడు నరుల్లాగా అబద్ధం ఆడుతాడా? ఆడడు. దేవుడు అసత్యాన్ని దేవుడు జరిగింపడు. ఆయన క్రియలన్నీ ఏ క్రియలు? అసత్యాన్ని దేవుడు జరిగింపడు. ఆయన క్రియలన్నీ కూడా నీతి క్రియలే. ఆయన క్రియలు అన్నీ నీతి క్రియలే, అన్నీ నీతియే. అందుకే ఆయన సింహాసనం దేని మీద నిలబడి ఉంది? నీతి న్యాయాలతో నిలబడి ఉంటుంది. అంతే, నీతి న్యాయమే. అందుకే యేసుప్రభువు వారు కూడా బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, నేను నీ దగ్గర బాప్తిజం పొందుకోవాలి యేసు అని అడిగితే, యేసుప్రభువు వారు అన్న మాట ఏంటి? నీతి యావత్తు. అసలు దేవుడు నీతి అయి ఉన్నాడు, నీతి స్వరూపుడై ఉన్నాడు. అతడు నీతి తప్పేవాడు కాదు. మనం ప్రతి కార్యక్రమం అతను చెప్పినట్టుగానే చేయాలని, నీవే నాకు బాప్తిజం ఇవ్వాలి తప్ప నేను నీ దగ్గర నేను నీకు ఇవ్వకూడదని చెప్పేసి బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరే బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి ఆయన సింహాసనానికి ఆధారం నీతి న్యాయం. అసత్యం అనేది ఆయనలో లేదు. అబద్ధమునకు జనకుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? అపవాది ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దేవుడు అబద్ధికుడు కాదు, సత్యాన్ని జరిగించేవాడు. అసత్యం అతనిలో లేదు. దుష్టత్వపు ఛాయ ఒక్కటి కూడా ఆయనలో కనిపించదు. వేరైపోయిన వాడు ఆయన. కాబట్టి అలాంటి దేవుడు నమ్ముకున్న జనాంగంగా మనం ఈరోజు పిలువబడుతున్నాము. ఈరోజు మనలో కూడా దుష్టత్వపు ఛాయలు ఉండకుండా మనం కృషి చేయాలి. సత్యమే మనం జరిగించాలి, నీతినే మనం జరిగించాలి, న్యాయమే మనం జరిగించాలి. ఆనాడైనా కూడా యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు పండ్లు కోద్దామని తోటలోకి వెళ్తే ఏ పండ్లు కాసాయి? కారు ద్రాక్షలు కాసాయి. అప్పుడు అతను అంటాడు, నేను మంచి ద్రాక్షలు కాయాలని తోట వేస్తే మీరు కారు ద్రాక్షలు కాశారు, అందుకే మిమ్మల్ని అందరినీ నేనేం చేస్తున్నానంటే నరికేస్తున్నాను, తీసేస్తున్నాను, కోసేస్తున్నాను, కాల్చేస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఈనాడైనా క్రీస్తు ప్రభు సంఘంగా పిలువబడుతున్న ఎవరైనా దేవుని ప్రజలు నీతి న్యాయాలతో నడుచుకోవాలి. చంచలంగా ఉండకూడదు. చంచలత్వం అనే దేవుల్లో లేని గుణం, దేవుడి స్వభావం కాదు. నేను అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని యేసుప్రభు అందుకే చెప్పాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే అన్నట్టుగా ఉండాలి. ఎవరు ఒట్టు పెట్టుకోకూడదు అన్నాడు. మీరు యెరూషలేము తోడనవద్దు అన్నాడు. భూమి మీరు తోడనవద్దు అన్నాడు. పాతకాలంలో తోటలు వేసుకునేవారు, ఇప్పుడు తోటలు వేసుకునే అవకాశం లేదు, ప్రమాణం చేసే అవకాశం లేదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంతకు మించి ఎవరైనా మాట్లాడితే ఆ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే దుష్టి నుంచి వచ్చాయి. కాబట్టి మన దేవుని పరిశుద్ధత అచంచలమైనది, అది ఎంతో గొప్పది. అందుకే ఈరోజు ధైర్యంగా ఎంత పెద్ద డయాస్ మీద నిలబడి మా దేవుడు నమ్ముకోండి అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మా దేవుడు పరిశుద్ధుడండి. మా దేవుడితో ఎవరిని పోల్చుతారు? ఏ మనిషిని పోల్చుతారు? ఏ మనుషుడు దేవుడు కాదు, ఏ విగ్రహము దేవుడు కాదు.
నువ్వు దాన్ని ఎక్కడ నిలవబెట్టినా, దాన్ని ఎంత చక్కగా అలంకరించినా, నువ్వు ఎంత చక్కగా మలిచినా, ఎంత రూపాన్ని ఇచ్చినా, శిల్పి చేతి ఎంత చక్కగా మలిచినా కూడా దానిలో దేవత్వం లేదు, దానిలో పరిశుద్ధత లేదు. మన దేవుళ్ళలోనే పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధత మనోహరమైనది, ఆయన పరిశుద్ధత ప్రత్యేకమైనది, ఆయన పరిశుద్ధత అచంచలమైనది. అందుచేత ఈ దేవుణ్ణి మనం నమ్ముకున్నాము, ఈ దేవుణ్ణి చూడడానికి వస్తున్నాం ప్రతి ఆదివారం. మనం ఎందుకు వస్తున్నామంటే ఆరాధనకి ఇలాంటి దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నాం. అదండి, దేవుని కలవడానికి వస్తున్నాం తప్ప మా పాస్టర్ గారు రమ్మన్నారండి, బ్రదర్ గారు ఒప్పుకోరండి వచ్చేయాలండి, లేకపోతే కాదు, మా నాన్న ఒప్పుకోడండి, మా అమ్మ ఒప్పుకోదండి చర్చికి వెళ్ళకపోతే కాదు. నీ దేవుడు గుణాలు నీకు అర్థమైతే నువ్వే పరుగున వస్తావు. అందుకే దావీదు వరం అడుగుతున్నాడు. ఏమంటే నా జీవితకాలం అంతయు నీ సన్నిధిలో ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వని అడుగుతున్నాడు. ఎవరైనా వరం అయితే ఏమడుగుతాడు? కేజీ బంగారం ఇవ్వనైనా, 10 ఎకరాల స్థలం ఇవ్వనైనా, ఎవరైనా మంచి అందమైన భార్యని ఇవ్వనైనా, 10 కోట్ల ఆస్తి ఇవ్వనైనా అడుగుతాడు. దావీదు అడుగుతున్నది ఏంటంటే నాకు నీ సన్నిధిలో ఉండటమే కావాలి. ఎందుకంటే నువ్వు సౌందర్యవంతుడివి, నీ సౌందర్యాన్ని నేను చూడాలి, నీ అందాన్ని నేను చూడాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి, నేను పరిశుద్ధుడిగా మార్పు చెందాలి, నీ గుణ లక్షణాలను నేను సంపాదించుకోవాలి, అందుకే నీ సన్నిధిలో నేను ఉంటానని ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. అందరు భక్తులు అదే చెప్తున్నారు. అన్న ఏమంటుంది? నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా భూమి మీద ఒక అన్నకు అర్థమైంది, నాకు అర్థం అవటం లేదండి. ఇంకా మనం ఆ పచ్చివాట్లు చేయి పడుతున్నామండి. ఇంకా అన్యులు చేస్తున్నాం. ఇంకాను అసలు అన్యులు చేయడానికి ఇంకా భయం వేయట్లేదా నీకు నాకును? అంత పరిశుద్ధ దేవుడు కదా, అంత పరిశుద్ధ దేవుడు కదండి. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు, నువ్వు వండుకు, ప్రయత్నం చేయు, సహాయం కోరు దేవుడి దగ్గర. దేవా నాకు శక్తి చాలటం లేదు, నాకు బలమివు నాయనా, నాకు ఇంకా అర్థమయ్యేటట్టుగా సహాయం చేయనైనా, నేను నీకోసమే బ్రతికేటట్టుగా సహాయం చేయనని నేను ప్రార్థన చేసుకుందాం కలుసుకొని. ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటే ఆ శక్తి మనకు తప్పకుండా ఇస్తాడు, ఆయన శక్తిని మనకి ఇస్తాడు తప్పకుండా. కాబట్టి అర్థం చేసుకుందాం, అసత్యాన్ని దేవుడు జరిగింపడు, ఆయన క్రియలన్నీ నీతివే, దుష్టత్వం యొక్క ఛాయ నుండి ఆయన వేరు చేయబడినవాడు. దేవుని యొక్క తత్వములోని ఏది కూడా ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. అసలు చేస్తాడండి? మంచోళ్ళని మంచోళ్ళుగా చూస్తాడు, చెడ్డవాళ్ళుగా చూస్తాడు. సపోర్ట్ చేయడు ఆయన. నీతిగా చూస్తాడు, దుర్నీతిగా చూస్తాడు. కానీ అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ వేరు చేసేటప్పుడు మాత్రం పక్షపాతం ఉంటుంది ఆయనకి. ఆ రోజు గొర్రెల్ని మేకలను వేరు చేసే రోజు ఉంది, యేసుప్రభు వేరు చేసే రోజు. అక్కడ డైరెక్షన్ అంతా దీన్ని బట్టే ఉంటుంది, ఆయన వేరు చేస్తాడు. కాబట్టి ఈ సంగతులన్నీ మన మనసులో పెట్టుకుందాము. మరొక సంగతి ఏమిటంటే ఆయన మాటలన్నీ సత్యమే. కాబట్టి మనుషులకి పరిశుద్ధత అనేది లక్షణమైతే ఉండొచ్చు, కానీ ఎంత పరిశుద్ధతను కావాలంటే ఇదిగోండి ఇందులోనికి ప్రవేశించాలండి మనం. ఇదేంటండి? ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న చర్చ్ ఇది. ఆ చర్చిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే పరిశుద్ధాత్మ అనే సంచకరువు, వాక్యం అనే ఖడ్గము, సహవాసం అనే గొప్ప భాగ్యము, తర్వాత ప్రార్థన అనే శక్తి. ఇవి కేవలం క్రైస్తవుడికి మాత్రం ఇచ్చాడు, ఇంకెవరికి లేవు. ఇవెవ్వరికి లేవండి. ఈ భూమి మీద ఎవ్వరికి లేని భాగ్యాన్ని ఇగో అల్పులము దీనులమైన మనకు అనుగ్రహించాడు. ఎందుకోసమంటే అంతకంతకు ఈ లక్షణాన్ని సంపాదించుకోవడానికి ఇచ్చాడు మనకి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. నాలుగో విషయం మనం చూద్దాం. నాలుగో విషయం ఏమిటంటే దేవుని పరిశుద్ధత తీవ్రమైనది, ఇంటెన్స్ అన్నాడు. నాలుగో మాట ఏమిటంటే దేవుని పరిశుద్ధత తీవ్రమైనది. అంటే తీవ్రమైనది అంటే కొంతమంది అంటారు కదండి, ఏంటండి ఇంత తీవ్రంగా ఉంటారు, ఎందుకండి అంత కఠినంగా చేయాలేటండి అని అంటారు కదా. దేవుడు పరిశుద్ధత కూడా తీవ్రమైనది. ఎలాగా దీన్ని ఆలోచించాలంటే మనం కొద్ది నిమిషాలు చూద్దాము. దావీదు చాలా భక్తుడు. దావీదుకి ఒక బిరుదు ఉంది, ఏంటమ్మా? హృదయానుసారుడు, చిత్తానుసారుడని. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని మాటలు చూద్దాం. చూడండి దేవుడు ఎలాంటి వాడో అన్న సంగతులు మరికొన్ని మాటలు. కీర్తనల పుస్తకం 5వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తనల పుస్తకం 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వాన్ని చూసారండి. ఈరోజు మనుషులు దేన్ని చూసి ఆనందిస్తున్నారు? సినిమాలు చూసి, అన్నీ చూసి చాలా చాలా ఆనందిస్తున్నారు కదా. దేవుడట అసలు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాడు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు.
చెడుతనానికి చోటు లేదు, దుష్టత్వాన్ని చూడలేడు ఆయన. అందుకే నీవు దుష్టత్వాన్ని చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనాన్ని నీ యొద్ద చోటు లేదన్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం, హబక్కూకు పుస్తకంలోని మరొక మాట. అంటే దేవుడు అంత తీవ్రత గలవాడు. హబక్కూకు పుస్తకం చూడండి. హబక్కూకు, ఆమోస్ తర్వాత యోన, మేక, హబక్కూకు 1వ అధ్యాయం. ఈ 2 వచనాలు చూడండి ఒకసారి. అంటే అతను ఎంత తీవ్రత గలవాడు అర్థమవుతుంది మనకి. 1:13 అండి. 1:13 నీ కన్ను దృష్టి చూసారండి. అతను ఏం చూడలేడండి? దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. తర్వాత నీవు దుష్టింపజాలవు కదా, అదండి చాలండి. అంటే దేవుడి యొక్క కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేదు. ఆయనకి ఆ పాపం అంటే అంత అసహ్యం అండి పాపం. కానీ మనుషులందరికీ ఏదంటే ఇష్టం? ఏదంటే ఇష్టం అండి? మనుషులందరికీ కూడా పాపం చేయటం ఇష్టం అంతే. కానీ దేవుడికి దుష్టత్వం అంటే ఇష్టం లేదు, చూడలేడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటే పాపం ఎలాగైతే చేయలేదో, పాపాన్ని ఆయన అనుమతించడండి. చేస్తే పాపమును ఆయన అనుమతించడు. పాపమును ఆయన అనుమతించడు. అనుమతించేవాడు కాదు, అనుమతించడు. ఎక్కడ పాపం జరిగితే అంటే వాళ్ళని ఒకవేళ మారు మనసు పొందితే ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. కానీ పాపం చేసి చేయనట్టుగా ఉంటే క్షమించడాన్ని, ఆ పాపాన్ని అనుమతించడు ఆయన. పాపానికి ఆయన లైసెన్స్ ఇవ్వడు. పాపానికి ఆయన లైసెన్స్ ఇవ్వడు చేయమని. మనం చేస్తాం, అది మన ఇష్టం. అది అక్కడ మనం చూసినట్లయితే కొన్ని వచనాలు చూద్దాము. ఆయన అనుమతించడు. సంఖ్యాకాండంలోని సంఖ్యాకాండం 23వ అధ్యాయంలోని 23వ అధ్యాయంలో 19వ వచనం చదివితే, దేవుడు అబద్ధమాటుకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. 21లోని ఆయన యాకోబులో ఏ దోషంను కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. వంకరతనం అంటేనండి చెడుతనం, దుష్టత్వం చూడలేదు. ఎవరంటే బాలాకు మోయాబు రాజు, బిలాము యెహోవా ప్రవక్త. బాలాకు డబ్బులు ఇచ్చి బిలామును తీసుకొచ్చి ఇశ్రాయేలును శపించమని అడుగుతున్నాడు. మొదటిసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు, మూడోసారి వెళ్ళాడు. 3 సార్లు కూడా శపించకుండా వచ్చేసాడు. అప్పుడు శపించకుండా వచ్చిన తర్వాత బాలాకు అడుగుతున్నాడు, ఏమైనా నీకు డబ్బులు ఇస్తానన్నాను కదా, శపించమంటే శపించకుండా వచ్చేసావంటే అప్పుడు చెప్తున్న మాట ఇది, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము లేదు కాబట్టి దేవుడు ఏమి వాళ్ళని చేయడు. వంకరతనం లేకుండా ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా వంకరగా ఉన్నారా, తిన్నగా ఉన్నారనేది దేవుడు అందరినీ చూస్తున్నాడు. అన్ని కుటుంబాలను చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా కూడా అతనికి దుష్టత్వం లేకుండా, పాపం లేకుండా ఉంటే అటువంటి వాడిని కాపాడుతాడు. పాపం చేశారా వెంటనే అనుమతిస్తాడు, శిక్షకు అనుమతిస్తాడు. అర్థమైందండి? ఆ రోజు ఏం చేశారు తెలుసండి? బిలాము ఒక సలహా ఇచ్చాడు. నువ్వేం లేదు, ఇశ్రాయేలు అందరూ మంచోళ్ళే కదా, విగ్రహాలకు అర్పించింది తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టు, తింటారు. మంచి అందమైన స్త్రీలు మీ దేశంలో ఉంటారు కదా, వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర పంపించి అన్నాడు. ఎవరు చెప్పారు అసలు? ఎవరు చెప్పారండి అసలు? బిలామే చెప్పాడు. బిలాం అంటే ఆ ప్రవక్త చెప్పాడండి చెడ్డ సలహా. అప్పుడు వెంటనే బాలాకురాజు ఏం చేశాడంటే కొంతమంది అందమైన మోయాబు స్త్రీలు పంపించాడు. వాళ్ళు వ్యభిచారం చేశారు. ఒక్కరోజే 23,000 మంది చచ్చిపోయారు. మరి ముందుండేటప్పుడు చంపకుండా దేవుడు కాపాడి వెంటనే ఎందుకు చంపేశాడు 23,000 మందిని అంటే, పాపానికి అనుమతి లేదు దేవుడి దగ్గర. కాపాడేవాడు ఆయనే, శిక్షించేవాడు ఆయనే. దేవుడి పరిశుద్ధతకు అంత విలువ ఉంది. వాళ్ళు ఎలాంటి వారైనాను అతను లెక్క చేయడు. మరి ఇంతవరకు నేను పాపం చేయకుండా బ్రతికాను, ఈ ఒక్క పాపానికే వదిలేవచ్చు కదంటే, అయితే మారు మనసు పొందు, వదులుతాను. నువ్వు మారు మనసు పొందకుండా ఆ పాపంలో కొనసాగితే నేను ఊరుకుంటానా? నేను ఏదో ఒకటి చేస్తాను. చంపేశాడు మొత్తం అందరినీ కూడా ఒక దినం ముందే. కాబట్టి ప్రతి క్షణం చూస్తాడు. దీనికి 2 ఉదాహరణలు. నెంబర్ 1 ఏంటంటే, మోషే మిక్కిలి సాత్వికుడు.
మోషే తన ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. ఎవరి ఇల్లు అంతట్లోని? దేవుని ఇల్లు అంతట్లోని. ఇశ్రాయేలును ఐగుప్తులో విడిపించింది ఎవరండి? మోషే విడిపించాడు. మోషే కష్టపడి ఐగుప్తు ధనం కంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలతోనే దేవుని ప్రజలతో ఉండాలని నిశ్చయించుకొని అన్ని బాధలు పడి వెళ్తూ ఉంటే ఒకానొక సమయాన్ని ఏం జరిగిందంటే దేవుడు వారిని నడిపిస్తున్నాడు. అరణ్యంలోని త్రోవలో ఒక సంఘటన జరిగింది. వాళ్ళకు దాహం వేసింది, నీళ్ళు కావాలన్నారు. నీళ్ళు కావాలంటే మోషే నువ్వు ఆ బండ నీళ్ళు కొట్టు అన్నాడు. బండను కొట్టాడు, నీళ్ళు వచ్చేసాయి, తాగేశారు అందరూ. మరికొంత దూరం వెళ్ళారు, మరికొంత దూరం వెళ్ళిన తర్వాత నీళ్ళు కావాలన్నారు, దాహం వేసింది. వెంటనే మోషేతో దేవుడు అంటున్నాడు, అయ్యా మోషే, ఆ బండకి నీ కర్రను చూపించి అన్నాడు. ఇతను కోపం మీద వెళ్ళి ఏం చేశాడంటే వీళ్ళు బాగా విసిగించేస్తాను కొట్టేశాడు 3 సార్లు. వెంటనే అడుగుతున్నాడు మోషేని, నిన్ను కొట్టమన్నానా మాట్లాడమన్నానా? ఏం చెప్పాను చెప్పండి, కొట్టమన్నానా మాట్లాడమన్నానా? మాట్లాడమంటే కొట్టడానికి నువ్వెవడవయ్యా? లేదు నాకు చాలా అనుభవం ఉంది, నీతో నేను ఎన్నో రోజులు బట్టి నడుస్తున్నాను. లేదు నేను కానాన్ని వెళ్ళామని అన్నాడు. కానాన్ని చూడలేదు ఆయన. పాపానికి అనుమతి లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపాన్ని అతిక్రమించావంటే నేను చాలా రోజులు బట్టి చర్చికి వస్తున్నాను, నేను చాలా రోజులు బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, 51 ఆదివారాలు వచ్చానంటే మరి పాపానికి చోటిస్తాడు 52 ఆదివారాన్న? ఇచ్చేవాడు కాదైనా. అది మన మైండ్కి ఎక్కిపోవాలి పూర్తిగా. నాయన ఎప్పుడు స్థిరంగా ఉంటాను, ఎప్పుడు చంచలుగా ఉన్నాను, అచంచలుగా ఉంటాను. నీ తీవ్రత ఎంత ఉందో ఆ తీవ్రత నేను కూడా కలిగి ఉంటాను. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా సంఘాన్ని దీవించు, నా రాష్ట్రాన్ని దీవించు, నా దేశాన్ని దీవించు అని అడగాలి. అది మనం నేర్చుకోవాలి. ఆ పరిశుద్ధత మనలోనికి ఇమిడిపోవాలి. ఆ భావనలతో మనం బ్రతకాలి. అటువంటి వైఖరులు మనలో ఏర్పడాలి. అటువంటి వైఖరిని ఇతరులకు చూపించి మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలండి, ఇతను పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడని. అలా బ్రతికిన వాడు దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురపరుస్తున్నాడు. అందుచేత దేవుడి యొక్క తీవ్రత, పరిశుద్ధత తీవ్రత చాలా ఎక్కువ, తీవ్రమైనది. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. దావీదు ఉదయాన్నే వేకునే లెగుస్తాడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 7 మార్లు ప్రార్థన చేస్తాడు. అసలు పాటలు పాడుతాడు, పాటలు రాస్తాడు. దావీదు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తాడు. అసలు ఎన్నో జయించాడు, కానీ బెషబాతో పాపం చేశాడు. చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు చేసావు కదా, శిక్ష అనుభవించి అన్నాడు. ఏం శిక్ష చేశాడు తెలుసండి దేవుడు? అతనికి పాపాలు ఒప్పుకున్నాడు, కానీ శిక్షని మీకు పడుతుందని. అబషాలోం ఎవరు? దావీదు కొడుకే. దావీదు కొడుకు దావీదును చంపడానికి ఎన్నో రోజులు తిరిగాడండి. తామార్ ఎవరండి? దావీదు కుమార్తె. అమ్నోన్ ఎవరు? దావీదు కుమారుడు. ఆ కుమార్తెని పాడు చేయడానికి చూశాడు, పాడు చేసేసాడండి. మొట్టమొదటి బిడ్డ ఏమయ్యాడు? దావీదుకి చనిపోయాడండి. అంటే పాపానికి అనుమతి నువ్వు ఇచ్చినా కానీ దేవుడు ఇవ్వడు. నేను 7 మార్లు ప్రార్థన చేస్తాను, నేను వేకునే లెగుస్తాను అంటే నువ్వు వేకునే లెగు, నా తీవ్రత నీకు ఉండాలంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడు మారిపోకూడదు. అన్నయ్య అన్ని రోజులు బట్టి నేను బాగా ఉన్నాను కదా, ఈ ఒక్కరోజుకి ఎందుకంటే, అరే ఒక్కరోజైనా బాగా ఉండాలని నువ్వు ప్రార్థన చేసుకో. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉండాలని ప్రార్థన చేసుకో. ఏ రోజు తప్పిపోకుండా, కాదు అన్నయ్య అందరూ తప్పిపోతున్నారు, నేను ఒక్కడిని ఆ పని చేసి అందరూ తప్పిపోతే వాడి సంగతి నీకెందుకు? నీ సంగతి నా సంగతి చూసుకో. ఎవరి సంగతి నీకెందుకు? నీ దేవుడి సంగతి నువ్వు చూడు. నీ దేవుడు ఎంత గొప్పవాడని నీకు అర్థమైంది. ఆయన పరిశుద్ధత నీకు ఎంతవరకు ఇముడ్చుకున్నావు, ఎంతవరకు నీకు వంట పట్టింది. మనకు వంట పట్టాలండి. కాబట్టి దేవుని పరిశుద్ధత అందమైనది, మనోహరమైనది. దేవుని పరిశుద్ధత ప్రత్యేకమైనది. దేవుని పరిశుద్ధత అచంచలమైనది. దేవుని పరిశుద్ధత తీవ్రమైనదండి. ఆయన ఖండిస్తాడు, ఒప్పుకోడు ఆయన. అందుచేత నేను దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నాను అని అనుకున్నా కూడా, మోషే దేవుని ప్రజలు నడిపించినా కూడా వాళ్ళందరికీ కూడా చేరలేకపోయాడు కనాను. అందుకు మనమందరం కూడా జాగ్రత్తగా ఉందాము. ఈరోజు ఎవరైనా ఆరాధనకు వస్తేనండి, బాప్తిజం పొందుకున్న మనమందరము ఆరాధించడానికి అర్హులం ఎలాగయ్యామంటే, బాప్తిజం పొందుకున్న వారు ఏం చేయబడుతున్నారు? ఇక్కడ రాశాను, పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి అర్హులు. ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిజం పొందుకోలేదనుకోండి, వారు బాప్తిజం పొందుకోవాలి. బాప్తిజం పొందుకోకుండా దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత ఉండదు. ఎందుకంటే ఉంటుంది, చిన్నపిల్లలకు ఉంటుంది, మానసికంగా ఎవరికైనా బాగోపోతే ఉంటుంది. కానీ నేను పాపిననే సంగతి నాకు అర్థమైపోయిన తర్వాత, ఒక పాపి ప్రార్థన దేవుడు వింటాడా? వినడా అంటున్నాడు. ఆయన సమీపించాలంటే పరిశుద్ధపరచబడాలి. అందుకే పూర్వకాలం ముందు చాలా బలులు ఇచ్చాడు, దహన బలులు, సమాధాన బలులు, ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి మనమందరం కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలము దేవుని సన్నిధిలో ఉందాము. ఒకసారి మనం చూసినట్లయితే చివరి వచనము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో
6వ అధ్యాయము 9 నుంచి 11 వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అంటే మనం పాపులు దేవుని రాజ్యానికి ఏం కాలేరు, వారసులు కాలేరని మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను. వారసులంటే హక్కుదారులు కాలేం మనం. ఇవన్నీ పోయి పాపాన్ని శుద్ధి చేసుకొని వచ్చాం. అప్పుడు మీలో కొందరు అట్టి వారి ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడ్డారు. కడగబడ్డం అంటే ఎందులో కడగబడ్డారు? రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ బాప్తిజం తీసుకోకుండా ఉంటే వారు కడగబడిగే ఒక కార్యక్రమం ఉంది. అందులో పాలిపంపులు పొందుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఆ నిజ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధత కలిగిన వాడైన దేవుడిని ఆరాధించడానికి వారసులు అవుతారు, ఆరాధించడానికి యోగ్యులు అవుతారు. ఇలాగ అందరూ యోగ్యులు అవ్వాలని కోరుతూ ఇంతవరకు ఓపిక శ్రద్ధగా మీ అందరికీ వందనాలు.